ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు క్లియర్ కట్ వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ వీసా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళ ఓవర్ స్టే అది తెలిసి డిపోర్టేషన్ ప్రాసెస్కి పెట్టడం జరిగింది. అదే డిపోర్టేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇనీషియల్గా ఎఫ్ఆర్ఆర్ఓకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికైతే పాస్పోర్ట్ ఉందో వాళ్ళకి వెరిఫై చేసి వీళ్ళని ఫస్ట్ వీళ్ళపైన కేసెస్ ఉన్నాయో వెరిఫై చేయమన్నారు. సో మనం ఇక్కడ ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయని కూడా మేము మాది ఐసీజేఎస్ అని ఉంటుంది, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని, అందులో వెరిఫై చేసాం వీళ్ళపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని. వీళ్ళపైన ఎటువంటి కేసెస్ లేవు. సో కేసెస్ లేకపోవడంతో వీళ్ళ డిపోర్టేషన్ ఇంకా కొంచెం సులువైంది. కేసు ఉంటే ఆ కేసు ట్రయల్ అయ్యేదాకా అయ్యేది కాదు. సో కేసెస్ లేకపోవడం అదొకటి హెల్ప్ఫుల్ అయింది. తర్వాత ఎవరికైతే పాస్పోర్ట్ లేదో ఇద్దరికి వాళ్ళ ఎంబసీకి కాంటాక్ట్ చేయడం జరిగింది. బికాజ్ కంపల్సరీ పాస్పోర్ట్ ఉంటే ఎగ్జిట్ పర్మిట్కి దానికి అవసరం ఇవ్వగలుగుతారని చెప్పి. సో వాళ్ళ ఎంబసీ అంటే నైజీరియన్ ఎంబసీ కాంటాక్ట్ చేసి వాళ్ళతో త్వరగా తెప్పించుకోవడానికి మా ఆఫీసర్ని కూడా ఢిల్లీ డెప్యుటేషన్ పంపించి అక్కడ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి ఇద్దరివి ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్స్ అంటారు, ఈటీసీ అనేది, అవి కూడా తెప్పించుకోవడం జరిగింది. సో ఎంబసీ కోఆపరేషన్ తోటి అది కూడా ఇమీడియట్ రావడం జరిగింది. సో వీటన్నిటి సహకారంతో వీళ్ళని దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పర్మిట్ వచ్చి ఇవన్నీ అయ్యాయో, ఎఫ్ఆర్ఆర్ఓకి ఎగ్జిట్ ట్రావెల్ సర్టిఫికేట్ అవి వచ్చాయో, వీళ్ళని డిపోర్టేషన్ చేయడానికి పర్మిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళు డిపోర్టేషన్ ఒప్పుకుని ఎగ్జిట్ పర్మిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పర్మిట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని టికెట్స్ అవి కొనిపించాం వీళ్ళతోటి. వీళ్ళు టికెట్స్ అవి వీళ్ళ ఓన్ కంట్రీస్కి, ఇద్దరు నైజీరియన్స్, ఒక టాంజానియన్, ఒక సుడానియన్, కాబట్టి వాళ్ళ నేటివ్ కంట్రీస్ వెళ్ళడానికంటూ టికెట్స్ కూడా వాళ్ళతోటి పర్చేస్ చేయించి వాళ్ళ నేటివ్ కంట్రీ పంపడానికి అన్నట్టు ప్రాసెస్ అంతా ఫినిష్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్కి పంపించి అక్కడి నుంచి వాళ్ళ నేటివ్ కంట్రీస్కి పంపిస్తాం. సో ఇందులో ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీసు అండ్ అలాగే ఎంబసీ, నైజీరియన్ ఎంబసీ కూడా చాలా సహకరించాయి. ఇమ్మీడియట్గా మాకు డేటా కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వడంలో చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్ చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం జరుగుతోంది. అండ్ వీళ్ళు ఫర్దర్ రాకుండా కూడా బ్లాక్ లిస్ట్ చేయమన్నట్టుగా కూడా రిక్వెస్ట్ చేశాము. అది ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎఫ్ఆర్ఆర్ఓ వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేవు, అదే చెప్పే కదా, మేము ఆల్రెడీ వెరిఫై చేసాం. మా ఒక సాఫ్ట్వేర్ ఉంది ఐసీజేఎస్ అని, ఆ సాఫ్ట్వేర్లో వెరిఫై చేస్తే ప్రీవియస్ కేసెస్ ఏం లేవు. బట్ వీళ్ళని చెక్ చేయగా మాకు క్లియర్గా అర్థమైంది దట్ వీళ్ళు డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారని చెప్పాలి. వీళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ వీళ్ళ ఇవి చూస్తే అంటే బంజారా హిల్స్లో ఇనీషియల్గా దొరికారు. ఇనీషియల్ ఫస్ట్ లేడీ పట్టుకున్న మర్షీల తర్వాత ఆమె దగ్గరికే కలవడానికి వస్తారు అని చెప్పని అన్నారు. సో మిగిలిన వాళ్ళని కూడా అక్కడే పట్టుకున్నాం. చేశారు, మాకైతే అట్ ప్రెసెంట్ దొరకలేదు క్రెడిబుల్. అంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ పొజిషన్లో ఉంటేనే వాళ్ళపైన కేసు అవుతుంది. చేస్తారు అన్న దానిపైన క్రిమినల్ దానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి చూస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం సర్టనిటీకి వచ్చింది. సో దాని తర్వాత చూస్తే ఈమెకి ఎవరెవరు అసోసియేట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తే ఇంకో 3 పర్సన్స్ మాకు డీటెయిల్స్ తెలిసాయి. ఒక పర్సన్ యాంటోనీ అని చెప్పని, ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్స్. అలాగే ఒక ఆమె చినజా నాన్న వివియాన్ అని చెప్పని, అండ్ హామిద్ అని చెప్పని. సో వీళ్ళ 3 ఆమె ఫ్రెండ్స్. వీళ్ళు కూడా సేమ్ ఇదే యాక్టివిటీస్లో ఉంటారు, డ్రగ్ పెడ్లింగ్, ఇలా డ్రగ్స్ సరఫరా చేయడం వాటిల్లో అది. సో అయితే యాక్చువల్లీ వీళ్ళతో ఒక మీటింగ్ ఉండే మేము పట్టుకున్న ఒక 2-3 డేస్లో. సో మేము ఆ మీటింగ్ పైన ఫోకస్ చేసి ఈమెతోటి వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత 2-3 డేస్లో పట్టుకుంటే యాక్చువల్గా వీ ఎక్స్పెక్టెడ్ ఏమైనా డ్రగ్స్ దొరుకుతాయా అనుకున్నాం, కానీ వాళ్ళ దగ్గర కూడా దొరకలేదు. అంటే వీళ్ళు యాక్చువల్ కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి దొరకకుండా చూసుకుంటున్నారు. బట్ వాళ్ళని కూడా వెరిఫై చేయగా వాళ్ళందరివి కూడా పాస్పోర్ట్ ఉన్నా కూడా వీసా ఎక్స్పైర్ అయిపోయాయి, ఇద్దరివి పాస్పోర్ట్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి. సో అందులో చూస్తే డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మ్యాక్స్వెల్ యాంటోనీ ఇవిచూక్వా ఉంది, ప్రిన్స్ అన్న అతను. సో హీఈస్ ఆల్సో ఫ్రమ్ నైజీరియా. అతను 2024 లాస్ట్ ఇయర్ మెడికల్ వీసా పైన వచ్చాడు అండ్ ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో అప్పటి నుంచి హీఈస్ ఓవర్ స్టేయింగ్. సో తను బెంగళూరు, హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు.
అలాగే ఈ చినజా నానా వివియాన్ అన్నది ఈమె యాక్చువల్గా ఈమె పాస్పోర్ట్ చూపిస్తే సియరాలోన్ పాస్పోర్ట్ చూపించింది. అయితే తర్వాత ఈమె ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని ఎఫ్ఆర్ఆర్ఓతో వెరిఫై చేయిస్తే షీఈ్ యాక్చువల్లీ నైజీరియన్ అంటూ, అండ్ ఆమె వచ్చిన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఓవర్ స్టేయింగ్ ఉందన్నట్టు తెలిసింది. సో 2022లో షీ కేమ్ ఆన్ టూరిస్ట్ వీసా.